ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 322 కిలోమీటర్ల రేంజ్. ఈ రేంజ్ విన్న తర్వాత ఈ స్కూటర్ రేట్ ఖచ్చితంగా 2,50,000 రూపాయలు ఉంటుందని అనుకుంటున్నారు. బట్ కామకి కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ధరకి అంటే ₹1,00,000 లోపులోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అసలు ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? నిజంగా 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ప్రైస్ కి సాధ్యమవుతుందో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో నిన్న కామకి కంపెనీ వాళ్ళు ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశారన్నమాట. కామకి XR7 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అనమాట. సో చూడడానికి కొంచెం మనకి రెట్రో టైప్ డిజైన్ లా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లా కనిపిస్తుంది. ఇదిగోండి సైడ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది రెడ్, బ్లాక్, బ్లూ అని 3 కలర్స్ అని మెన్షన్ చేశారు. అలానే గ్రే కూడా, మొత్తం 4 కలర్స్ లో కనిపిస్తుంది అనమాట. సార్ మన దీని యొక్క 360 వ్యూ కూడా చూడొచ్చు. ఇదిగోండి స్కూటర్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు 360 వ్యూలో. సో మనకి ఫుట్బోర్డ్ స్పేస్ కూడా బాగానే అనిపించింది. అలానే కింద బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే BLDC మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంది. సెంటర్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు. ఇటువైపు సైడ్ స్టాండ్ కూడా కనిపిస్తుంది. బ్రేకింగ్ పరంగా అయితే మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. 12 ఇంచ్ టైర్ కనిపిస్తుంది. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది అనమాట. కర్వ్ షేప్ తో మనకి ముందు వైపు లుక్ కనిపిస్తుంది. ఇక్కడ రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇది. అలానే ఈ BLDC హబ్ మోటార్ ఏదైతే యూజ్ చేస్తున్నారు ఇది 3 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా అది రేటెడ్ పీక్ పవర్ అనేది మెన్షన్ చేయలేదు. కానీ అలానే ఈ స్కూటర్ లో 55 కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ కూడా ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. మోస్ట్లీ అది పీక్ పవర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 3 కిలోవాట్ల రేటెడ్ పవర్ అయితే కనుక ఇంకా ఎక్కువ టాప్ సైడ్ అనేది మనకి ఈజీగా పాసిబుల్ అవుతుంది కాబట్టి సో ఆ 3 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సుమారుగా 155 to 165 మిల్లీమీటర్స్ మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంటుంది. ముందు వైపు చూసుకున్నట్లయితే నార్మల్ డిస్ప్లే అంటే ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి కనిపించే బేసిక్ డిస్ప్లే అని కనిపిస్తుంది. మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి ఉన్నాయో లేదో ఒకసారి మీకు కింద చూపిస్తాను నేను. సో మీకు టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో పార్క్ అసిస్ట్ అండ్ ఆటో రిపేర్ స్విచ్ అనే ఒక ఫీచర్ ఇస్తున్నారు. అలానే వివిడ్ స్మార్ట్ డాష్ బోర్డ్ అనే ఒక పాయింట్ కూడా హైలైట్ చేస్తున్నారు. అలానే మల్టిపుల్ సెన్సార్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సెల్ఫ్ డయాగ్నోస్టిక్స్ అంటే మీకు వెహికల్ ఏమైనా ఇష్యూ వస్తే దాని సెల్ఫ్ డయాగ్నోసిస్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్, 3 కిలోవాట్ల హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు కంఫర్టబుల్ సీట్ అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. 30 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అడిషనల్ గా LED DRL ఇండికేటర్స్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ పెడితే 322 కిలోమీటర్ల రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. దాంట్లో వీళ్ళు LiPO4 అంటే లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారు. దీనికి 3000 నుంచి 5000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే వీళ్ళ కామకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే ఉన్నారో 1,00,000 మంది పైగా LiPO4 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇన్స్టాల్ చేసామని చెప్తున్నారు. మాకు మంచి రెప్యుటేషన్ ఉందనే పాయింట్ కూడా వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఇది. ఇక్కడ కనెక్టర్ చేస్తే చెకోరీ కనెక్టర్ లో అనిపిస్తుంది. సో ఆ చార్జర్ ఇది ఇస్తున్నారు అనమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనే పాయింట్ కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్తున్నారు. బట్ యూజువల్ గా LFP బ్యాటరీ ప్యాక్ NMC కెమిస్ట్రీ కన్నా కొంచెం హెవీగానే ఉంటుంది. ఇతర స్మార్ట్ ఫీచర్స్ అయితే పార్క్ అసిస్ట్, ఆటో రిపేర్ స్విచ్ అనే ఫీచర్ ఇస్తున్నారు. ఇక వారంటీ పరంగా 3 సంవత్సరాలు, బ్యాటరీ మోటార్ కంట్రోలర్ మీద 3 సంవత్సరాలు అంటున్నారు. సంవత్సరం పాటు ఛార్జర్ మీద కూడా వారంటీ అయితే ఇస్తున్నారు. ఇక ఇవన్నీ ఫీచర్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 90,000 రూపాయలకే అని చెప్తున్నారు. సో ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించిందండి. దానికి ఎందుకు కూడా ఒక క్లారిటీ కోసం ఒక క్యాల్కులేషన్ కూడా వేసి మీకు చూపిస్తాను. అసలు 90,000 రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని నిజంగా ఇంత రేంజ్ ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే ఎంత బ్యాటరీ ప్యాక్? సో నేను మొత్తం అన్ని చాలా వెబ్సైట్స్ సెర్చ్ చేశానండి. బట్ వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంతో మెన్షన్ చేయలేదు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆర్టికల్స్ లో కూడా ఎక్కడ కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత పాయింట్ అనేది మాత్రం రివీల్ చేయలేదు. మనకు సింపుల్ క్యాల్కులేషన్ వేసి ఒకసారి చెక్ చేద్దాం. అసలు ఎంత రేంజ్ అంటే వీళ్ళకి పాసిబిలిటీ అవడానికి ఎంత రేంజ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇవాళ మన మార్కెట్ లో ఎక్కువ రేంజ్ ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి? సో మనకు ఓలా కానివ్వండి, సింపుల్ వన్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని ఎక్కువ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీటిలో మేము ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ చేసాం. కంపెనీ వాళ్ళు ఏకంగా 4 కిలోవాటర్ వేరియంట్ కి 242 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్పారు. బట్ మేము దాన్ని
రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 164 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. అంటే యావరేజ్ గా మనకి 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది. ఒక యావరేజ్ గా 40 to 45 kph టాప్ స్పీడ్ తో వెళ్తే ఒక 70 kgs పర్సన్ అంటే 65 to 70 kgs పర్సన్ వెళ్తే మనకు వచ్చిన రేంజ్ ఇది. సో దీన్నే మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్ల వరకు ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వస్తున్న రేంజ్. సో అది 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా 322 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. సో దీన్ని మనం రౌండ్ ఫిగర్ తీసుకుందాం, 300 కిలోమీటర్లు అని అనుకుందాం. సో 300 కిలోమీటర్ల రేంజ్ రావాలనుకుంటే ఈ మనకు ఓలా సంబంధించిన క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ కి తీసుకుంటే 40 కిలోమీటర్లు 1 కిలోవాట్ అవర్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి సుమారుగా 7.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అవసరం అవుతుంది అనమాట. 7.5 కిలోవాట్ అవర్ కెపాసిటీతో మనకి 40 కిలోమీటర్ల చొప్పున 1 కిలోవాట్ అవర్ లెక్కేసుకుంటే 300 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాళ్ళ 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ మంచి బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు కాబట్టి కనీసం 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మనకి OEM లెవెల్లోనే వేద్దాం. చాలా తక్కువ అంటే వీళ్ళకి బాగా మంచి ప్రైస్ పడింది అనుకుందాం. ఒక 13,000 రూపాయలు మనం వేసుకున్నా కూడా జస్ట్ బ్యాటరీ ప్యాక్ కాస్టే 97,500 రూపాయలు అవుతుంది. ఓకే, ఇది ఒక సినారియో. వీళ్ళ రేంజ్ ఏదైతే ఉందో ఎకో మోడ్ లో కూడా చాలా తక్కువ స్పీడ్, కేవలం వీళ్ళు చెప్తున్నారు ఇదేదో వచ్చిందో కేవలం 30 స్పీడ్ లో వెళ్తే నీ రేంజ్ వచ్చింది అనుకుందాం. సో అలా రావడం, అంత తక్కువ స్పీడ్ లో వెళ్ళడం వల్ల 1 కిలోవాట్ అవర్ కి ఇంకా రేంజ్ పెరిగి 50 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చింది అనుకుందాం. దాన్ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 5 కిలోవాట్ అవర్ కెపాసిటీ వాడాలి. 5 కిలోవాట్ అవర్ కి 300 కిలోమీటర్లు అనుకుందాం. అగైన్ 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 13,000 మనం మల్టిప్లై చేద్దాం, 65,000 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇప్పుడు అసలు కామెకీ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ లో ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు అనేది మిస్టరీగానే ఉంది. అసలు వీళ్ళు ఏ కెపాసిటీ వాడుతున్నారు అనేది డీటెయిల్స్ లేదు. ఇది కూడా మనం జస్ట్ సింపుల్ గా చాలా తక్కువ కాస్ట్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళు OEM లెవెల్లో మాస్ ప్రొడక్షన్ చేస్తే పెట్టిన ప్రైస్ వాస్తవానికి దీని ఇంకా 15,000 రూపాయల వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ 15,000 కన్సిడర్ చేసుకుంటే ఇక్కడే దీనికి మనకి 90,000 అయిపోతుంది, అంటే వెహికల్ కాస్ట్ వచ్చేస్తుంది. బట్ నేను ఇంకా చాలా తక్కువ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వస్తున్న ఓవరాల్ బ్యాటరీ ప్యాక్ ప్రైసింగ్ ఇంకా అడిషనల్ కాస్ట్ చూసుకుంటే మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, వైరింగ్ హార్నెస్ కానివ్వండి, వెహికల్ సంబంధించిన చాసిస్ కానివ్వండి, వీళ్ళు చెప్తున్న స్మార్ట్ ఫీచర్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఓవరాల్ వెహికల్ కాస్ట్ చాలా పెరుగుతుంది కదా. ఆ పాయింట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మేబీ కామెకీ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ కింద ఆ 322 కిలోమీటర్స్ రేంజ్ ని హైలైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రియల్ వరల్డ్ కండిషన్స్ లో ఈ 90,000 రూపాయల ప్రైస్ కి ఈ 300 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ అనేది దాదాపుగా అసాధ్యం. బట్ నిజంగా వాళ్ళు ఇస్తుంటే ఏ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనే పాయింట్ అయితే రివీల్ చేయట్లేదు, మనకి తెలియదు. కాబట్టి ఇప్పట్లోనే ఒక కన్క్లూజన్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ప్రైజింగ్ కి 300 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారని చెప్పడం అనేది కొంచెం ఓవర్ ఎగ్జాగరేట్ గా అనిపిస్తుంది నాకు. ఇదంతా గమనించిన తర్వాత కామెకీ కంపెనీ వాళ్ళు చెప్తున్న వెహికల్ కి ఒకవేళ కనుక వాళ్ళ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేసి ఉంటే కస్టమర్స్ కి ఎంతో కొంత మనకు అనాలిసిస్ చెప్పి ఈ వెహికల్ కి బ్యాటరీ ప్యాక్ ఎంత రేంజ్ వస్తుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళం. బట్ వీళ్ళు ఎక్కడ కూడా బ్యాటరీ ప్యాక్ స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేయలేదు. మేబీ మా అంచనా ఏంటంటే వీళ్ళు ఈ 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్న 322 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్న వేరియంట్ లో మల్టిపుల్ వేరియంట్స్ ఏమైనా ఇచ్చి బేస్ వేరియంట్ ని 90,000 రూపాయల ప్రైస్ ని హైలైట్ చేస్తున్నారో అనిపిస్తుంది. బట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అగైన్ మళ్ళీ ఏం వేరియంట్స్ కూడా కనిపించట్లేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కామెకీలో వెనిస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, దాంట్లో 300 కిలోమీటర్ రేంజ్ ప్రైస్ వచ్చి 160,000 రూపాయలు పెట్టారు. 300 కిలోమీటర్ కన్నా ఎక్కువ రేంజ్ 322 కిలోమీటర్ రేంజ్ ఈ స్కూటర్ ని 90,000 రూపాయలకి ఎలా ఇస్తారు? సో ఈ పాయింట్స్ అన్ని చూస్తే మాత్రం ఇందులో ఏదో కొంచెం క్లారిటీ లోపించినట్టుగా అనిపిస్తుందండి. సో మనకి కుదిరితే ఇది అప్డేట్ పరంగా మీకు చెప్తున్నాను, కుదిరితే ఇంకా ఇన్డెప్త్ గా కామెకీ కంపెనీ వాళ్ళ అఫీషియల్స్ గా ఇంటర్నల్ గా మాట్లాడి అసలు వీళ్ళు ఏ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు అనే దాని మీద ఇంకొక డీటెయిల్ వీడియో చేస్తాం. ఒకవేళ నిజంగా వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఏమైనా హై ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్ ఏమైనా యూస్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ అవుతుంది. బట్ అది జరిగిందా లేదా అని మాత్రం వీళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఓవరాల్ గా కామెకీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనమాట. మార్కెట్ లో ఇలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చినప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. అంటే వీళ్ళు అసలు బ్యాటరీ ప్యాక్ సంబంధించిన డీటెయిల్స్ రివీల్ చేయలేదు, మనకి ఎంత రేంజ్ అంటున్నారు, తీసుకొచ్చలేదని చెప్పి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రియల్ రేంజ్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది. కంపెనీ వాళ్ళు చెప్పే సర్టిఫైడ్ రేంజ్ ఒక రాగా ఉంటుంది, మనం నడిపే రైడ్ కండిషన్స్ బట్టి రేంజ్ మారిపోతుంది. సో ఇలాంటి చాలా డౌట్స్ క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా మన ఈవీ కొరాడ్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కొరాడ్ కోర్స్ తీసుకుందాం అనుకోలేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ కోర్సులో మీకు అన్ని డీటెయిల్స్ కవర్ అవుతాయి. ఒక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏ కెపాసిటీకి అయితే ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ నాలెడ్జ్ మీకు మీరుగా పొందవచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.